హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జువాలజీ తెలుగు Q/A. ఈరోజు మనం డైజెస్టివ్ సిస్టంలో 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి టీత్ డయాగ్రామ్ అనమాట. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ది స్టమక్. డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ది స్టమక్. ప్రోటీన్స్ యొక్క డైజెషన్ స్టమక్లో ఎలా డైజెస్ట్ అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్స్. అసలు ప్రోటీన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఫుడ్స్ మనం తింటాము, స్టమక్ ఎన్ని చోట్ల డైజెస్ట్ అవుతుంది చూద్దాం. ఫస్ట్ ఎన్ని రకాల ఫుడ్స్ మనం తింటాం అంటే మనం తినే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్. సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ తిన్నాం అనుకో, దాంట్లో కార్బ్స్గా రైస్ ఉంటుంది అనమాట, అంటే బాస్మతి రైస్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోటీన్స్గా చికెన్ యానిమల్ ప్రోటీన్ అనమాట. వెజ్ ప్రోటీన్ వచ్చేసరికి మనం తీసుకునే దాల్స్, మినపప్పు, కందిపప్పు ఇవన్నీ ప్లాంట్ ప్రోటీన్స్ కిందకు వస్తాయి. ప్రజెంట్ మనం బిర్యానీ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి యానిమల్ ప్రోటీన్ చికెన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యాట్స్, బిర్యానీలో వేసి గీ. అంటే మనం ఒక ఫుడ్ తీసుకుంటే అందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏమని అడిగారంటే డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఓన్లీ ప్రోటీన్స్ గురించి డైజెషన్ ఎలా అవుతుంది అనే మాత్రమే క్వశ్చన్ అడిగారు. కానీ మనం తిన్న తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ కూడా డైజెస్ట్ అనే అవుతాయి. అవి వేరే క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ చూద్దాం. సో ఫుడ్ ఇదన్నమాట. ఎక్కడెక్కడ డైజెస్ట్ అవుతుంది? ఫస్ట్ మౌత్లో తీసుకున్న ఫుడ్ మొత్తం ఫస్ట్ మౌత్లో కొంచెం డైజెస్ట్ అవుతుంది. తర్వాత స్టొమక్లో, ఇక్కడ ఏం డైజెస్ట్, ఊసోఫాగస్ జస్ట్ మింగడానికి మాత్రమే అనమాట. ఊసోఫాగస్లో ఏం డైజెషన్ అనేది జరగదు. మౌత్ ద్వారా మనం చూయింగ్ చేసి అంటే నమ్ముతాం కాబట్టి కొంచెం అన్నం అనేది ముక్కలు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏమీ డైజెషన్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ స్టొమక్లోకి వచ్చేసరికి కొంచెం ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది ఫుడ్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ మొత్తంలో అనేది డైజెస్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఈ 4 రకాల ఫుడ్స్ 1, 2, 3 3 ప్లేసుల్లో ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది ఈ టోటల్ యూనిట్ అనమాట, డైజెస్టివ్ సిస్టమ్ యూనిట్ అనేది. సో క్వశ్చన్ ఏం అడిగాడు? డిస్క్రైబ్ ది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ పర్టికులర్ ప్రోటీన్స్ ఈ పర్టికులర్ స్టొమక్లో ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ మనం తినే ఈ ఫుడ్, సపోజ్ మనం బిర్యానీ అనుకున్నాం కదా, బిర్యానీలో ప్రోటీన్ పార్ట్ ఏంటి? ఓన్లీ లెగ్ పీస్. కాబట్టి ఫస్ట్ మనవాడు చికెన్ తిన్నాడు అనమాట. ఈ చికెన్ ఫస్ట్ నోట్లో కొంచెం నమిలాడు అనమాట. నమిలితే ఆ సెలైవా మిక్స్ అయిపోయి స్టొమక్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టొమక్లో ప్రోటీన్స్ అనేది ఎలా డైజెస్ట్ అవుతుందో క్వశ్చన్ అడిగాడు. ఫస్ట్ ఈ సెలైవాతో మిక్స్ అయిన ఫుడ్ని ఏమంటారు? ఫుడ్ బోలస్ అంటారు. నెక్స్ట్ ఈ బోలస్ ఇప్పుడు పొట్టలోకి వచ్చేసింది అన్నమాట, స్టొమక్లోకి వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది రిలీజ్ అవుతాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ పర్టికులర్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటాయంటే దిస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటే HCl, పెప్సినోజిన్, ప్రోరెన్ అండ్ మ్యూకస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ HCl ఎందుకు? ఈ మనం తీసుకునే చికెన్లో ఏమైనా మైక్రో ఆర్గానిజం ఏమైనా ఉంటే చంపడానికి, ఆప్టిమల్ pHని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అర్థమైందా? ప్రోటీన్స్ వచ్చినాయి, ఫుడ్ బోలస్ లాగా ఫామ్ అయినాయి, తర్వాత ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేవి ఇక్కడ మిక్స్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడు కైమ్ ఫామ్ అవుతుంది. అంటే ఆ ఫుడ్ గ్యాస్ట్రిక్ జ్యూస్, ఫుడ్ బోలస్ ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈస్ కైమ్లా ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటుంది? గ్యాస్ట్రిక్ జ్యూస్లో HCl ఉంటుంది. ఎప్పుడైతే స్టొమక్లో HCl అనేది సెక్రెట్ అవుతుందో అప్పుడు
పెప్సినోజిన్ కాస్త పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ రియాక్షన్ జరుగుతుంది హెచ్సిఎల్ పర్యవేక్షణలో పెప్సినోజిన్ పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఈ యాక్టివేట్ అయిన పెప్సిన్ ఏదైతే ఉందో సేమ్ ఆటో కెటాలసిస్ ప్రక్రియ ఉపయోగించుకొని అంటే ఇది కెటలిస్ట్ గా మారి మళ్ళీ ఇంకొక పెప్సినోజిన్ నుంచి పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది. అలా స్పీడప్ ప్రాసెస్ అనేది స్పీడప్ చేయడానికి ఈ పెప్సిన్ ఆటో కెటలిస్ట్ గా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇది మటుకు హ్యూమన్ బీయింగ్స్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేబీస్ మిల్క్ తీసుకుంటారు కాబట్టి మిల్క్ కూడా ఒక ప్రోటీన్ కాబట్టి ఆ ప్రోటీన్ ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే స్టొమక్ లో ప్రోరెనిన్ ఇనాక్టివ్ స్టేట్ లో ఉంటది. సేమ్ హెచ్సిఎల్ పర్యవేక్షణలో రెనిన్ గా కన్వర్ట్ అవుతుంది. సేమ్ ఇదే రెనిన్ మళ్ళీ ఆటో కెటలిస్ట్ గా మారి కేసిన్ హార్మోన్ ని కేసిన్ ప్రోటీన్ ని కాల్షియం పారాకేసినేట్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. సేమ్ మళ్ళీ ఈ పెప్సిన్ వచ్చేసి కాల్షియం పారాకేసినేట్ నుంచి పెప్టోన్స్ గా మారుతుంది అనమాట. ఇవి బాడీ అబ్జర్వ్ చేసుకునే ఫామ్ అనమాట. ప్రోటియోసిస్ ప్లస్ పెప్టోన్స్ ప్రోటీన్స్ పెప్సిన్ పర్యవేక్షణలో ప్రోటియేసిస్ ప్లస్ పెప్టేస్ గా మారుతుంది అనమాట. ఇది బాడీ యూజ్ చేసుకుంటుంది అనమాట ఎనర్జీ రూపంలో. ఇప్పుడు పాయింట్ వైజ్ గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The digestion of proteins begins in the stomach and ends in small intestines. మీకు చెప్పాను కదా మెయిన్ గా డైజెషన్ 3 చోట్ల జరుగుతుంది. ఫస్ట్ మౌత్, స్టొమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. లార్జ్ ఇంటెస్టైన్ లో జరగదు. లార్జ్ ఇంటెస్టైన్ లో ఓన్లీ వాటర్ అనేది అబ్జర్బ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి when the food enters into the stomach a digestive acidic juice called gastric juice is secreted. ఎప్పుడైతే ఫుడ్ స్టొమక్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది సెక్రేట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఇందాక చెప్పాను కదా హెచ్సిఎల్ పెప్సినోజిన్ అవన్నీ ఉంటాయంట గ్యాస్ట్రిక్ జ్యూస్ లో అనమాట. అంటే పొట్టలో రసాలు ఊరతాయి అంటున్నాం కదా ఆ రసాలే ఇవన్నీ. ఫుడ్ మిక్స్డ్ విత్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఫార్మ్ ఏ సెమీ ఫ్లూయిడ్ మాస్ కాల్డ్ కైల్. ఇందాక చెప్పాను కదా ఫుడ్ బోలస్ ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈజ్ ఈక్వల్ టు కైల్. అంటే మనం తీసుకున్న సలైవా ప్లస్ ఫుడ్ ఈస్ ఫుడ్ బోలస్ అండ్ ఫుడ్ బోలస్ ప్లస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ ఈస్ కైల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్ హెచ్సిఎల్ పెప్సినోజిన్ ప్రోరెనిన్ అండ్ మ్యూకస్. ఈ పర్టికులర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఏముంటాయంటే హెచ్సిఎల్ పెప్సినోజిన్ ప్రోరెనిన్ అండ్ మ్యూకస్ అనేవి ఉంటాయి. హెచ్సిఎల్ ప్రొవైడ్స్ ది ఆప్టిమల్ pH ఫర్ ది యాక్షన్ ఆఫ్ పెప్సిన్. 1.8 pH దగ్గర పెప్సినోజిన్ నుంచి పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. పెప్సిన్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ పెప్సిన్ ఈజ్ ఎ ప్రోటీన్ డైజెస్టివ్ సిస్టమ్. ఇలా అర్థమై ఉంటుంది. హెచ్సిఎల్ కన్వర్ట్స్ ఇన్యాక్టివ్ పెప్సినోజిన్ ఇంటూ యాక్టివ్ పెప్సిన్. ఇది ఇందాక చెప్పేశాను. ది యాక్టివేటెడ్ పెప్సిన్ కన్వర్ట్స్ ప్రోటీన్ ఇంటూ ప్రోటియోసిస్ అండ్ పెప్టోన్స్. ఇందాక చెప్పాను కదా ఇక్కడ లాస్ట్ పాయింట్ లో ఎప్పుడైతే ఈ పెప్సిన్ యాక్టివేట్ అవుతుందో ప్రోటీన్ నుంచి ప్రోటియోసిస్ ప్లస్ పెప్టోన్స్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతవరకు అడల్ట్స్ అనమాట. ఇప్పుడు పిల్లల్లో చిన్న పిల్లల్లో చూద్దాం. ఇన్ ఇన్ఫాంట్స్ హెచ్సిఎల్ యాక్టివేట్స్ ది ఇన్యాక్టివ్ ప్రోరెనిన్ into activate enzyme renin. ఇందాక చెప్పాను. Renin acts on casein milk protein in the presence of calcium ions and convert into paracasein. సేమ్ ఇలానే ప్రోరెనిన్ activates HCl renin. casein renin Ca plus calcium ions పర్యవేక్షణలో కాల్షియం పారాకాసినేట్ గా మారుతుంది. దిస్ కాల్షియం పారాకాసినేట్ కన్వర్టెడ్ into peptones. Then pepsin acts on same. The entire process takes about 4 to 5 hours in the stomach. మొత్తం ప్రాసెస్ 4 నుంచి 5 hours స్టమక్ లో జరుగుతుంది.